నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా రెండు స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ కూడా చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ మార్నింగ్ మంచి ర్యాలీగా వెళ్ళింది. స్టార్టింగ్ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, హైకి వెళ్ళింది, అక్కడి నుంచి కొంత కరెక్షన్ వచ్చింది. అయితే క్లోజింగ్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. 72 పాయింట్స్లో క్లోజ్ అయింది. 72 పాయింట్స్ పాజిటివ్గా 25,045 దగ్గర క్లోజ్ అయింది. అంటే అబౌట్ 25,000 దగ్గర క్లోజ్ అయింది. సో సెక్టోరియల్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. పిఎస్యు బ్యాంక్స్ టాప్లో ఉంది. మెటల్ సెక్టర్ కూడా టాప్ పర్ఫార్మరే అనుకోవచ్చు. మెటల్ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటమే చూసాం అప్ సైడ్కి. కమోడిటీస్లో కూడా స్ట్రాంగ్ ఉంది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా బాగానే పెరిగింది. సో లాస్ట్లో ఉన్న ఇండెక్స్ చూస్తే సెక్టోరియల్గా నిఫ్టీ సిపిఎస్సి, మీడియా అండ్ ఆయిల్ అండ్ గ్యాస్, వీటిల్లో కొంత వీక్నెస్ కనిపించింది ఈరోజు ట్రేడింగ్లో. సో నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో 33 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 17 స్టాక్స్ మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, 2.61% పెరిగింది. అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఓఎన్జీసీ. ఈరోజు దాదాపుగా 3% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత పవర్ గ్రిడ్, ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, మారుతి, ఇవి కొంత నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్. దీంట్లో కొంచెం ట్రెంట్లో హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడింది ఈరోజు. సో పైన రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గరే కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్లో కూడా హైయర్ లెవెల్లో కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది అంతే. డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు క్యాండిల్ కొంచెం బేరిష్గానే అయింది. ఇక్కడ చూస్తే మన లెవెల్స్ ఎగ్జాక్ట్లీ కన్ఫర్మ్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి 25,175. సో అక్కడే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత 25,315 వరకు అప్ సైడ్కి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. లోలో మళ్ళీ అగైన్ పివోట్ లెవెల్ని టెస్ట్ చేసింది. అక్కడ కొంత సపోర్ట్ తీసుకుంది 25,044 దగ్గర. సో లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. మన కీ లెవెల్లో కూడా పెద్ద మార్పు లేదు. 24,740 మన కీ లెవెల్. దానికన్నా పైనే ఉన్నాం అండ్ రేంజ్లోనే ఉన్నాం. ఇంకా మనం రేంజ్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు కన్ఫర్మేషన్గా. ఇక్కడ చూస్తే మనకి ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయాలి అండ్ దానికన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం ఆ కన్సాలిడేటెడ్ జోన్ని బ్రేక్ చేసినట్టు. కాకపోతే మనకి డే ఆఫ్టర్ టుమారో F&O మంత్లీ ఎక్స్పైరీ ఉంది. కొంచెం కాషియస్గా ఉండాలి. వాలటాలిటీ కొంచెం పెరగచ్చు. ఇప్పుడు మనం కన్ఫర్మేటివ్ బ్రేక్అవుట్ కోసం చూడొచ్చు. 25,220ని బ్రేక్ చేసి దానిపైన డే క్లోజ్ అయితే మాత్రం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. 25,500, ఆ తర్వాత 25,700 వరకు కూడా వెళ్ళొచ్చు. అయితే డౌన్ సైడ్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ 24,980. దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే 24,800. సో 980 తర్వాత 800, దాని తర్వాత 24,740. ఇవి మూడు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో హైయర్ లెవెల్లో ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి రేంజ్ బ్రేక్అవుట్ రాలేదు. ఇంకా మనకి 55,580 మన కీ లెవెల్ కన్నా పైనే ఉన్నాము. అండ్ హైయర్ లెవెల్లో 56,700ని మనం క్రాస్ చేసి డే క్లోజ్ కాలేదు. ఆ పైన క్లోజ్ అయితేనే మనం కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా రేంజ్ బౌండ్ ట్రేడింగ్ లాగానే కనబడుతుంది. సో హైయర్ లెవెల్లో అగైన్ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. లోయర్ లెవెల్లో మళ్ళీ సపోర్ట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న డేటా ప్రకారం 55,980 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాని తర్వాత 55,580. ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ 56,690. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. బ్రేక్ చేస్తే 57,000 వరకు వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి అందులో నుంచి ఒక రెండు స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ తీసుకుంటాం. ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డ్లో 164, షార్ట్ బిల్డప్లో 48, షార్ట్ కవరింగ్లో 10 అండ్ లాంగ్ అన్వైండింగ్లో ఒక స్టాక్ కనిపించాయి. అయితే ఇక్కడ మనం చూస్తే ఎంజిఎల్ టాప్లో ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా. ఓపెన్ ఇంట్రెస్ట్ 72% పెరిగింది. తర్వాత క్రాంప్టన్, సిప్లా, ఆరో ఫార్మా, పిఐ ఇండస్ట్రీస్, మ్యారికో, ఇండియన్ హోటల్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. దాంతోపాటు ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్ ఇవి. తర్వాత షార్ట్ బిల్డప్లో ఉన్నట్లు
కేపీఐటీ టెక్నాలజీస్, తర్వాత ఎన్టీపీసీ, ఆయిల్ ఇండియా, డిమార్ట్, పవర్ గ్రిడ్, విబిఎల్ వీటిల్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్. ఇక్కడ మనము 2 స్టాక్స్కి ప్లాన్ చేసుకుందాం. 2 కూడా ఫార్మా నుంచి తీసుకుందాం. సిప్లా అండ్ అరవిందో ఫార్మా, ఆరో ఫార్మా. ఈ రెండింటికి మనం టెక్నికల్గా చార్ట్ చూద్దాం. సో ఇవేవి కూడా బై అండ్ సెల్ రికమెండేషన్ లాంటివి కాదు, ఓన్లీ మనం టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం. ఫస్ట్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ చూస్తే ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్. ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ని మల్టిపుల్ టెస్టింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చాలాసార్లు టెస్ట్ చేసింది, ఒక 2-3 సార్లు టెస్ట్ చేసి కొంచెం కమైంది. అయితే ఇక్కడ మనకి ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే 1489 ఇది మంత్లీ పివోట్ లెవెల్, 1506 వీక్లీ పివోట్ లెవెల్, అండ్ మోస్ట్ ఆఫ్ ద మూవింగ్ యావరేజెస్ కూడా ఇక్కడే ఉన్నాయి. క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ అనొచ్చు. అండ్ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చి 1490, 1500 దగ్గర అనుకోండి, దాదాపుగా 1502 ఈరోజు క్లోజింగ్ ప్రైస్. సో 1502కి దగ్గరలో అంటే 1501 వచ్చి 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్. అండ్ హైయర్ లెవెల్లో 1506 వీక్లీ పివోట్ అండ్ 1507 వచ్చి 200-day సింపుల్ మూవింగ్. ఇట్లా చూస్తే చాలా మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి అండ్ కొన్ని సపోర్ట్ పాయింట్స్ కూడా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. అయితే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే ఒక్కటే ఏంటి అంటే ఇక్కడ మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి దానిపైన డే క్లోజ్ అయితే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 1489 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్లో. ఇట్లా ప్రాపర్గా కొన్ని లెవెల్స్ తీసుకొని ఆ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం స్టాక్ మార్కెట్లో రిస్క్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రిస్క్ అసెస్మెంట్ ఎట్లా చేస్తాం, క్యాండిల్ స్టిక్స్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ ఏంటి, టెక్నికల్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు నేర్చుకోవచ్చు. దానికోసం 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. నెక్స్ట్ బ్యాచ్ 7th July నుంచి స్టార్ట్ అవుతుంది. ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అరవిందో ఫార్మా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కొంచెం వీక్నెస్ కనపడుతుంది స్టాక్లో అండ్ ఆల్మోస్ట్ ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కింద ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. అయితే ఇక్కడ మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు స్టాక్లో రాబోయే రోజుల్లో. ఒకటి ఏంటంటే మనం ఇంపార్టెంట్గా చూడాల్సిన లెవెల్స్ 1173 ఇది మంత్లీ పివోట్ లెవెల్. అండ్ ఈ మంత్లీ పివోట్ లెవెల్ దగ్గరనే ఆల్మోస్ట్ మనకి 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది అండ్ 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా దానికి దగ్గరలోనే ఉంది. సో ఈ క్లస్టర్ 1110 నుంచి 1173 దీన్ని మనం నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవచ్చు. ఈ జోన్లో ఎలాంటి ట్రేడ్ తీసుకోకుండా జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. ఇక్కడ వీక్నెస్ కనపడుతుంది. ఇన్ కేస్ ఈ లోస్ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా వీక్ కావచ్చు. ఏదైతే లో ఉందో ఈ లో 1082 ఆ లెవెల్స్ ఇది బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్గా వీక్ కావచ్చు. డౌన్ సైడ్లో మనకి టెక్నికల్గా పెద్ద సపోర్ట్స్ లేవు. 975 ఆర్ 980 లెవెల్స్ వరకు రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అండ్ హైయర్ లెవెల్లో ఇన్ కేస్ మనకి 1173ని బ్రేక్ చేస్తే మాత్రం హైయర్ లెవెల్లో మనకి ఇక్కడి వరకు వెళ్ళొచ్చండి. 1250 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇవి లెవెల్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా ఒక జోన్ ఉంటుంది, దాన్ని నో ట్రేడ్ జోన్ అంటాం. ఆ నో ట్రేడ్ జోన్లో మాత్రం ఎలాంటి ట్రేడ్స్ మనం తీసుకోవద్దు. ఇట్లా ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దాంతోపాటుగా ప్రతిరోజు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe and share our videos.